సో హోలిక అనే రాక్షసి తమ పిల్లల్ని బాధిస్తుందని మొరపెట్టుకుంటారు. ఆ సమయంలో అక్కడే ఉన్న నారద మహర్షి ఏటా ఫాల్గుణ పూర్ణిమ రోజు హోలికను పూజిస్తే బాధలు తొలగిపోతాయని చెప్తాడంట. ఆ పూజలు పగటి వేళ చేస్తే కష్టాలు వస్తాయని, అంతా రాత్రి వేళ నిర్వహించాలని చెప్తాడంట. దీంతో అప్పటి నుంచి హోలీ పూజలు నిర్వహిస్తారు పూర్వీకులు. సో హోలీ ఎందుకు చేసుకుంటారో అర్థమైందా? హోలీ రోజు పూజ ఎలాంటి పూజలు చేయాలి, ఏ ఏ నియమాలు పాటించాలి తెలుసుకోండి. హిందూ పంచాంగం ప్రకారం మార్చ్ 14వ తేదీ శుక్రవారం రోజున హోలీ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇంట్లోనే హోలీ పూజను నిర్వహిస్తారు. హోలీ పూజా విధానం ఎవడు షార్ట్గా చెప్పడేంటి, మనకన్నీ షార్ట్ కట్సే కావాలి. సో ప్లీజ్ వచ్చిన వాళ్ళు లైక్ చేసి వెళ్ళండి. ప్లీజ్ డూ లైక్. ప్లీజ్ ఒక చిన్న లైక్ చాలా మార్పు చేస్తుంది. ప్లీజ్ డూ లైక్ గైస్. Like, are you unwell? Do you have very poor eyesight? Art? Yes. Eyes are not working. I'm back with a small break. ఛార్జింగ్ లేదు. సో ఇంకేంటి విశేషాలు? నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది. I got one urgent work.